ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా మటన్. మీదేంటిదో మీదేంటిదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: 1/2 కిలో మటన్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఒక 4-5, ఉల్లిగడ్డలు 3, 2 స్పూన్ల అల్లం, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, గరం మసాలా, స్పూన్ పసుపు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన దాకా చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కుక్కర్లో వండుతాను, మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నూనె వేడెక్కాక కొంచెం గరం మసాలా, కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా ఏగిపోయినాయి. కొంచెం అల్లము, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్లో ముందే ఉప్పు వేసుకోవాలి, లేకపోతే ముక్కకు పట్టకుండా సప్పసప్పగా ఉంటాయి ముక్కలు. అందుకనే ఫస్టే ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అందులో వాటర్ వచ్చేదాకా ఉడికించుకున్నాక కారం లాస్ట్నే వేయాలి. ఇక 2 టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది మటన్లోకి, అందుకని గ్రేవీ లాగా ఉండటానికి టమాటాలు 2 వేసుకున్నాను. ఇక్కడేమో దాని కాంబినేషన్గా బగారా రైస్ చేస్తున్నాను. మటన్కి కాంబినేషన్గా బగారా రైస్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మటన్ కూర లాస్ట్లో కొత్తిమీర మసాలా వేసుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయితే మటన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్న కొంచెం గరం మసాలా, 1 స్పూను, కొంచెం కొత్తిమీర, ఎంతమందికి మటను బగారా రైస్ ఇష్టమో ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి ఉట్టికి వెళ్ళకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.